తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డిలకు ఒకరంటే ఒకరికి ఎప్పుడూ పడదు అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతారు. ఒకరు ఉత్తర ధ్రువం అయితే మరొకరు దక్షిణ ధ్రువంగా వ్యవహరిస్తారని, పార్టీ విషయాలలోనూ నిర్ణయాల్లోనూ కూడా ఇద్దరిది వేరుదారుల తీరు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన రోజుల్లో కోమటిరెడ్డి ఆయనకు పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు అన్నది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ చెప్పే మాట. కాంగ్రెస్ అధిష్టానం వద్ద కూడా వీరిద్దరి నేతలు ఒకరంటే ఒకరికి పడదు అన్న అభిప్రాయం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతూ ఉంటాయి. పార్టీ వ్యవహారాల్లోనూ అలాగే నిర్ణయాల్లోనూ పడని ఈ ఇద్దరి నేతలకు 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి పదవులు దక్కాయి. సీనియర్ నేతలుగా ఉన్న ఈ ఇద్దరు పార్టీలో పట్టు కోసం తమ వంతు ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. సొంత కోటరీలను ఏర్పాటు చేసుకుని అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసుకోవడం కూడా పరిపాటిగా మారింది. దీంతో ఒకానొక దశలో కోమటిరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డిల తీరు వల్ల పార్టీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదని పార్టీ సీనియర్లు హైకమాండ్ కు చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ఇద్దరి నేతల తీరు మారింది. ఇద్దరు ఇప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరగడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్ట్ గా ఉత్తమ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి సుమారు గంటన్నరకు పైగా మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకి దారితీస్తోంది. తాను తాతను అయ్యానని ఆ విషయం పంచుకోవడానికి చిరకాల మిత్రుడు అయిన ఉత్తమ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు కోమటిరెడ్డి చెబుతున్నప్పటికీ వీరిద్దరి మధ్య మిత్రత్వం ఎప్పుడు చిగురించింది అని కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని సామెత. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్లు కలుస్తున్నారు అన్న విషయం కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ ఇద్దరు నేతలు ఒకే మాట మీద కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం వద్దకు ఇద్దరు నేతల భిన్నస్వరం వెళ్లకుండా ఒకేలా వెళ్లాలని, అప్పుడే దానికి విలువ ఉంటుందని ఇద్దరు నేతలు పరస్పరం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు సీనియర్ నేతలు మరికొన్ని సమావేశాలు తర్వాత మాత్రమే వారి మనసులోని మాటను బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు ఏం జరిగినా గప్చుప్.